హాయ్! మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్. ఇప్పుడు లైక్స్‌తో పాటు హైప్ అనే ఆప్షన్ కూడా వచ్చిందండి. అంటే మీరు లైక్ ఇవ్వగానే హైప్ కనిపిస్తుంది. హైప్ అనే బటన్ ప్రెస్ చేస్తే మన ఛానల్‌ని సపోర్ట్ చేసిన వారవుతారు. దయచేసి లైక్స్, కామెంట్స్‌తో పాటు హైప్ అనే ఆప్షన్ కూడా గుర్తుపెట్టుకొని హైప్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళ్దాము. ఫ్లాష్ బ్యాక్ కంటిన్యూషన్. యశ్వంత్ భవానీని పట్టుకొని పిన్ని అనగానే పూర్ణలో లేనిపోని అనుమానాలు కలుగుతూ ఆయమ్మను పట్టుకొని పిన్ని అనడమేంటి అని అంది. నాకు స్నానం చేయించి భోజనం పెడుతుంది. అలా అమ్మలు చేస్తారు కదా. అమ్మ తర్వాత అమ్మని పిన్ని అంటారని ఒక్కసారి నువ్వే చెప్పావు కదా. అందుకే తను ఆయమ్మ కాదు పిన్ని అన్నాడు యశ్వంత్. యశ్వంత్ మాటలు పూర్ణ మనసుకు నచ్చక, తప్పు యశ్వంత్, పని వాళ్ళని పని వాళ్ళలాగానే చూడాలి. తను పిన్ని అని పిలవకు. తను నీకు ఆయమ్మ మాత్రమే అని అంది పూర్ణ. తనని చూసి భవానీ కంగారు పడుతుంటే, లేదు తాను నాకు పిన్నే అంటూ యశ్వంత్ మొండిగా మాట్లాడుతున్నాడు. చెప్పేది నీకేరా అంటూ యశ్వంత్ మీద సీరియస్ అవుతుంటే, అయ్యో యశ్వంత్ బాబుని ఏమి అనకండమ్మా అని భవానీ కంగారు పడుతూ అంటుంది. నువ్వు మాట్లాడకు. అసలు వాడు ఇలా మాట్లాడుతున్నాడు అంటే దానికి నువ్వే కారణం కావచ్చు అంది పూర్ణ. పూర్ణ మాటలకు భవానీ బెదిరిపోతూ చూస్తుంటే పక్కన ఉన్న వర్కర్స్ తనని అంతే తిట్టాలి అన్నట్టుగా అసూయతో ఉన్నారు. చూడు యశ్వంత్, ఇంకొకసారి తనని పిన్ని అని పిలవద్దు. అలా పిలిస్తే కొడతాను అంటూ పూర్ణ యశ్వంత్ మీదకి చెయ్యెత్తింది. అది చూసి యశ్వంత్ భయపడుతుంటే, పూర్ణ అంటూ ధనంజయ్ గారు అక్కడికి వస్తున్నారు. డాడ్ అంటూ యశ్వంత్ ఏడుస్తూ వెళ్ళి తండ్రిని అల్లుకున్నాడు. ప్రాణమైన కొడుకు అలా కంటతడి పెట్టగానే కొడుకుని ఎత్తుకొని హక్కున చేర్చుకొని, ఏంటి పూర్ణ నీ ప్రవర్తన ఇలా ఉంది? ఎప్పుడూ లేంది యశ్వంత్ మీద చేయి చేసుకోబోయావేంటి అని అడిగాడు. మరి వాడి మాటలు ఎలా ఉన్నాయో చూసారా? పని మనిషిని పట్టుకొని పిన్ని అని పిలవడం ఏంటి అంది కోపంగా. భవానీ పిల్లల మీద చూపించే ఆప్యాయతని చూశాక యశ్వంత్ పిన్ని అని పిలవాలనిపించి ఉంటుంది. ఇంత చిన్న విషయానికి యశ్వంత్ని కొట్టబోతావా అని అన్నాడు. పసి హృదయం అయిన యశ్వంత్ మనసు గాయపడి తల్లి వైపు కోపంగా చూస్తున్నాడు. ఆ క్షణం యశ్వంత్ని కొట్టబోయినందుకు పూర్ణ కూడా బాధపడుతూ, ఏమోనండి, వాడు నేను చెప్పిన మాట వినకపోయేసరికి నాకు కోపం వచ్చింది అని అంది పూర్ణ. చెప్పిన మాట వినడం లేదని చేయి చేసుకునే వరకు వెళ్ళటానికి వాడేమి పెద్ద తప్పు చేయడం లేదు పూర్ణ. ఇంకొకసారి యశ్వంత్ జోలికి వస్తే ఊరుకోను అన్నాడు ధనంజయ్ గారు. వాళ్ళిద్దరి మధ్య అలా సంభాషణ జరుగుతుంటే భవానీ కంగారు పడుతూ చూస్తూ ఉండగా ఉయ్యాల ఉన్న ఆదిత్య ఏడుపు వినిపిస్తుంది. భవానీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆదిత్యని ఎత్తుకొని హక్కున చేర్చుకుంది. నిద్రల నుండి లేచి ఆకలితో లేచి ఏడుస్తున్నాడని అర్థమై అక్కడ కూర్చొని జోలపాడుతూ డబ్బాతో పాలు పడుతుంటుంది. పూర్ణ అదంతా చూస్తుంటుంది. చూసావా మన పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటుందో? ఆ మంచితనం చూసి యశ్వంత్ తనని పిన్ని అని పిలుస్తున్నాడు. అనవసరంగా చిన్న చిన్న విషయాలు పట్టించుకొని యశ్వంత్ని ఏడిపించకు అని చెప్పి ధనుంజయ్ గారు యశ్వంత్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. యశ్వంత్ తండ్రి ఆప్యాయతను పొందుతూ భవానీని తిట్టిన తల్లిని కొంచెం కోపంగానే చూస్తూ వెళ్ళిపోతున్నాడు. ఆ పసి మనసు అలా విరిగిపోతుందని పూర్ణ గ్రహించలేదు. పూర్ణకి భవానీ మీద చిన్న నెగిటివ్ అభిప్రాయం అలా ఏర్పడింది. అప్పటి వరకు వేరే వర్కర్స్ అదంతా చూసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. రోజులాగానే ఆ రోజు కూడా సంజన వచ్చి యశ్వంత్తో గార్డెన్లో ఆడుతుంటుంది. పూర్ణ పై పోర్షన్ కారిడార్లో నిలబడి ఫోన్ కాల్ మాట్లాడుతూ వాళ్ళిద్దరూ అలా ఆడుకోవటం చూస్తుంటుంది. ఇంతలో వంట మనిషి కాఫీ కప్పుతో వచ్చి, కాఫీ తీసుకోండి మేడం అని అంది. పూర్ణ కాఫీ కప్పు అందుకొని, యశ్వంత్తో ఆడుకుంటున్నా
ఆ అమ్మాయి ఎవరు అని అడిగింది. భవానీ వాళ్ళ అన్నయ్య కూతురంట మేడం. రోజూ వచ్చి యశ్వంత్ బాబుతో ఆడుకొని వెళ్తుంది అని అంది ఆవిడ. ఆవిడే కాకుండా ఆవిడ తోక కూడా ఇక్కడే ఉండాలా అంది భవానీ మీద కోపంతో. ఏమో మేడం, ఇలా మాట్లాడకూడదు కానీ ధనుంజయ్ సార్ ఆ భవానీని కొంచెం నెత్తి మీద పెట్టుకుంటున్నాడు అనిపిస్తుంది అని అంది. ఆ మాటకి పూర్ణ భరించలేనట్టుగా కోపంగా చూస్తుంటే, ఏదో చెప్పాలనిపించి చెప్పాను మేడం, తప్పైతే క్షమించండి మేడం అని వెళ్ళిపోయింది. పూర్ణకి తన మాటలు భవానీ మీద ఇంకా కోపం తెప్పిస్తూ ఉండగా భవానీ దివ్యని ఎత్తుకొని గార్డెన్లోకి వచ్చి, చూడు మీ అన్నయ్య ఎలా ఆడుకుంటున్నాడో అంటూ దివ్యకి యశ్వంత్ని సంజనాని చూపిస్తుంటుంది. అప్పుడే ధనుంజయ్ గారు ఆఫీస్కి రెడీ అయి వాళ్ళ దగ్గరికి వచ్చి, నా బంగారు తల్లి అంటూ భవానీ దగ్గర నుండి దివ్యని ఎత్తుకొని ముద్దు చేసి తిరిగి భవానీకి ఇస్తూ, అన్నట్టు భవానీ, నువ్వు గుత్తు వంకాయ కుర్మా బాగా చేస్తావు, ఇవాళ లంచ్కి అది చేసి పంపించు అని అన్నాడు. తప్పకుండా సార్ అని అంది భవానీ. ఆ మాటలు పూర్ణాన్ని ఇంకా కంగారు పడుతుంటాయి. తర్వాత ధనుంజయ్ గారు ఆ మాటలు పూర్ణాన్ని ఇంకా కంగారు పెడుతుంటాయి. తర్వాత ధనుంజయ్ గారు యశ్వంత్ని ముద్దు చేసి యశ్వంత్తో పాటు సంజనాని కూడా దగ్గరకు తీసుకొని ప్రేమను పంచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అవన్నీ పూర్ణ మనసుని కలవరపెడుతుంటాయి. భవానీ దివ్యని నిద్రపుచ్చి లోపలికి వెళ్ళి కిచెన్లో వంట చేయడానికి రెడీ అవుతుంటుంది. సంజనాకి ఆడి ఆడి నాకు బాగా ఆకలిగా ఉంది అని అంది యశ్వంత్. నాకు కూడా ఆకలిగానే ఉంది, సరే పద ఇంట్లోకి వెళ్ళి ఏదైనా తిందాము అని చెప్పి యశ్వంత్ సంజన చేయి పట్టుకొని లోపలికి వచ్చాడు. పూర్ణ అక్కడ పేపర్ చదువుతూ కూర్చొని ఉండగా యశ్వంత్తో కలిసి సంజన డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. ఆ టేబుల్ మీద అరటిపండు ఉంది. అది తింటాను అని వెళ్ళి సంజన అరటిపండు తీసుకుని తింటూ ఉంది. యశ్వంత్ కూడా వచ్చి నవ్వుతూ అక్కడ ఉన్న మరొక పండు తీసుకోబోతుండగా సంజన చేతిలో ఉన్న పండుని ఎవరో అవతలికి నెట్టేశారు. దాంతో అరటిపండు వెళ్ళి అవతలికి పడుతుంది. యశ్వంత్ సంజన అటువైపుగా చూసేసరికి పూర్ణ గుడ్లు ఉరిమి సంజన వైపు కల్లెర చేసింది. ఆ చూపుకి సంజన భయపడుతుంటే, ఏంటమ్మా తను పండు తింటుంటే అలా చేశావు అని అడిగాడు యశ్వంత్. నువ్వు నోరు ముయ్యరా అని, ఏ అమ్మాయి ఎలా పడితే అలా లోపలికొచ్చి టేబుల్ మీద ఉన్న పండు తీసుకొని తింటున్నావేంటి? ఇది నీ సొంత ఇల్లు అనుకున్నావా? అసలు నీకంత చనువేంటి అంటూ కోపడింది. పూర్ణ అలా తిట్టేసరికి సంజన భయంతో ఏడుస్తూ అత్తా అని పిలిచింది. ఆ పిలుపుకి భవానీ మనసు కలిచివేసి కంగారుతో బయటికి వచ్చేసరికి ఇంకా ఏడుస్తున్న సంజనకి పూర్ణ చివాట్లు పెడుతుంది. అదంతా యశ్వంత్ మనసులో నాటుకొని పోతుండగా, ఏమైందమ్మా అంటూ భవానీ అక్కడికి వచ్చింది. అత్తా అంటూ సంజన ఏడుస్తూ వెళ్ళి భవానీని చుట్టుకుంది. నీ మేనకోడల్ని హద్దుల్లో ఉండమని చెప్పు భవానీ, ఇది ఏదో తన సొంత ఇల్లు అయినట్టు ఎలా పడితే అలా ప్రవర్తిస్తుంది అని అంది పూర్ణ. క్షమించండమ్మా అని భవానీ అంటూ ఉండగా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అత్తా, ఇక నేను ఎప్పుడూ ఇక్కడికి రాను, నాన్నని పిలిపించి నన్ను పంపించు అత్తా అంది సంజు. సంజన అలా అనేసరికి యశ్వంత్కి ప్రాణ స్నేహితురాలు దూరం అవుతుందనే బాధ అలుముకుంది. ఛ వెధవసంత అని పూర్ణ తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతే భవానీ వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి సంజనాని పంపిస్తుంటే యశ్వంత్ కంటతడి పెడుతున్నాడు. అలా స్నేహితురాలు దూరం అయ్యేసరికి యశ్వంత్ మనసులో తల్లి మీద తెలియకుండానే ద్వేషం చేరిపోయింది. ఇలా సంజన వెళ్ళిపోయిందనే బాధలో యశ్వంత్ సోఫాలో కూర్చుని ఉండగా
పూర్ణ అటుగా వచ్చి యశ్వంత్ డల్లుగా ఉండటం చూసి పక్కకు వచ్చి కూర్చొని, ఏంటి నాన్నా అలా ఉన్నావు అంటూ యశ్వంత్ని దగ్గరికి తీయబోయింది. "హుం" అంటూ కోపంగా యశ్వంత్ దూరం జరిగాడు. ఏంట్రా నన్ను అలా చూస్తున్నావు అని అడిగింది పూర్ణ కాస్త కంగారు పడుతూ. యు ఆర్ బ్యాడ్ మదర్ అన్నాడు. అది విని పూర్ణ ఆశ్చర్యంగా చూస్తుంటుంది. అప్పుడే భవానీ పాల గ్లాస్తో అక్కడికి వచ్చి, మేడం, యశ్వంత్ బాబు పాలు తాగే టైం అయింది అని అంది. ఇలా ఇవ్వు అంటూ తనని కోపంగా చూస్తూనే పూర్ణ ఆ పాల గ్లాస్ అందుకుంది. కొడుక్కి దగ్గరగా జరిగి, ఈ పాలు తాగు యశ్వంత్ అంటూ తాగించబోయింది. నాకేమి వద్దు అంటూ ఇంకా దూరం జరిగాడు. అదేంట్రా, రోజు ఈ టైంకి పాలు తాగుతావు కదా, ఈ ఆయమ్మ రోజు నీకు పాలు ఇవ్వడం లేదా అంటూ భవానీని తప్పు పట్టి అడిగింది. లేదమ్మా, నేను రోజు పాలు తాగిస్తూనే ఉన్నాను అంది భవానీ కంగారు పడుతూ. అవును, పిన్ని రోజు నాకు పాలు తాగిస్తూనే ఉంది అన్నాడు యశ్వంత్ తల్లిని కోపంగా చూస్తూనే. మరి ఇప్పుడెందుకు తాగటం లేదు అని అడిగింది పూర్ణ. యశ్వంత్ తల్లి చేతుల నుండి ఆ పాల గ్లాస్ తీసుకొని భవానీకి ఇచ్చి, ఈ పాలు నువ్వు తాగిస్తే నేను తాగుతాను పిన్ని, తను తాగిస్తే నేను తాగను అని అన్నాడు. ఆ మాటకి పూర్ణ షాక్ అవుతుంటే భవానీ కంగారు పడుతూ, తప్పు బాబు, అమ్మ మాటని కాదనకూడదు అని అంది. లేదు, తను అసలు మంచిది కాదు. పాపం సంజన ఆకలి అవుతుందని వచ్చి అరటిపండు తినపోతే ఆ పండుని తిననివ్వకుండా చేసింది. నా స్నేహితురాలు మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి రాను అని చెప్పి ఏడుస్తూ వెళ్ళిపోయింది. నా స్నేహితురాలు ఏడిపించిన ఈవిడ అసలు మా అమ్మ కాదు అని అన్నాడు బాధపడుతూ. యశ్వంత్ అంటూ గట్టిగా అరుస్తూ పూర్ణ సోఫాల నుంచి లేచింది. ఆ అరుపుకి యశ్వంత్ ఉలిక్కిపడి భవానీని చుట్టుకున్నాడు. యశ్వంత్ అలా భయపడటం చూసి భవానీ కంగారు పడుతూ, ఆవేశపడకండి మేడం, యశ్వంత్ బాబు తెలియక మాట్లాడుతున్నాడు, నేను పక్కకు తీసుకెళ్ళి పాలు తాగిస్తాను అని చెప్పి, రా బాబు అంటూ భవానీ యశ్వంత్ని పక్కకు తీసుకెళ్ళి ఆ మాట ఈ మాట చెప్పి పాలు తాగిస్తుంటుంది. పూర్ణకి అవన్నీ కడుపు మంటగా ఉన్నాయి. ఇక అప్పటి నుంచి యశ్వంత్ అసలు తల్లిని దగ్గరికి రానివ్వకుండా భవానీకి ఇంకా దగ్గరయ్యి అన్నీ భవానీతోనే చేయించుకుంటూ ఉన్నాడు. స్నానం చేయించడం, భోజనం పెట్టడం, స్కూల్కి రెడీ చేయించడం అన్నీ తల్లిని కాదని భవానీతోనే చేయించుకుంటూ ఉన్నాడు. చివరికి నిద్రపోయేటప్పుడు కూడా భవానీ దగ్గర పడుకొని కథలు వినడం అలవాటు చేసుకొని నిద్రపోయేవాడు. భవానీ ఆ ఇద్దరి పిల్లల్ని చూసుకుంటూనే యశ్వంత్ని కూడా ప్రాణంగా చూసుకునేది. రాను రాను భవానీ మీద పూర్ణకి ద్వేషం ఎక్కువ అవుతూ వచ్చేది. ఒకరోజు అదే కోపంతో పూర్ణ నిద్రపోతున్న దివ్య, ఆదిత్య పక్కన కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ధనుంజయ్ గారు ఆఫీస్ నుంచి రూములోకి చేరుకొని, ఏంటి పూర్ణ అలా ఉన్నావు అని అడిగాడు. ఏమీ లేదు అని అంది పూర్ణ. ధనుంజయ్ గారు తన పక్కకు వచ్చి కూర్చొని, నువ్వు అలా ఉన్నావంటే ఏదో కారణం ఉందిలే, అదేంటో చెప్పు అన్నాడు. రోజు రోజుకి మన యశ్వంత్ నాకు దూరం అవుతూ ఆ భవానీకి దగ్గర అవుతున్నాడండి అంది పూర్ణ. అవేం మాటలు పూర్ణ అన్నాడు ధనుంజయ్ గారు. ఇవి మాటలు కాదు, ఉన్న నిజం. యశ్వంత్ అంటే నాకు ఎంత ఇష్టమో మీకు తెలియంది కాదు. ఆ భవానీ వచ్చిన దగ్గర నుంచి నిజంగానే యశ్వంత్ నాకు దూరం అవుతున్నాడు అని అంది. భవానీ వచ్చిన దగ్గర నుంచి కాదు, నీ వింత ప్రవర్తనకు దూరం అవుతున్నాడు అన్నాడు ధనుంజయ్ గారు. ఆ మాటలకు ఆశ్చర్యంగా చూస్తుంటే, పాపం ఆ పసిపాప ఏం చేసిందని నోటికాడ తినబోయే ఫ్రూట్ని నేలపాలు చేశావు అని అడిగాడు. ఓ, ఈ విషయం మీకు తెలిసిందా? ఇది మీకు ఎవరు చెప్పారు? ఆ భవానీ మీకు నూరిపోసిందా అని అడిగింది కోపంగా చూస్తూ. ఈ మాటలే వద్దంటున్నాను పూర్ణ. భవానీ చాలా మంచిది.
యశ్వంత్ ప్రతి విషయాన్ని నాతో పంచుకుంటాడనే విషయం నీకు తెలుసు కదా. అలాంటప్పుడు వాడి మనసుకు గాయమైన విషయాన్ని నాకు చెప్పకుండా ఎలా ఉంటాడనుకున్నావు అని అడిగాడు. ఎక్కడ వాళ్ళని అక్కడే ఉంచాలండి, ఆ ఉద్దేశంతోనే అలా చేశాను అంది పూర్ణ. తప్పు పూర్ణ, అలా చేయకూడదు అంటూ ధనుంజయ్ గారు భార్యను దగ్గరకు తీసుకొని, పసిపిల్లల దగ్గర ఎలాంటి స్వార్థం కల్మషం ఉండదు, అలాంటి పిల్లల్ని బాధ పెట్టకూడదు పూర్ణ అన్నాడు. అబ్బా, ఇప్పుడు మీతో స్పీచ్ ఇప్పించుకోలేను కానీ పదండి భోజనం చేద్దాము అని అంది. కొద్దిసేపటికి పూర్ణతో కలిసి ధనుంజయ్ గారు వంట టేస్ట్ చేసి, ఇదేంటి ఇవాళ వంటలు అంతగా బాగలేవు అన్నాడు. అప్పుడే భవానీ టేబుల్ మీద ఉన్న పాల బాటిల్ తీసుకోవడానికి అక్కడికి వచ్చింది. ఇవాళ నువ్వు వంట చేయలేదా భవానీ అని అడిగాడు. అది లేదు సార్, పూర్ణ మేడం వద్దంటే ఊరుకున్నాను అని అంది భవానీ. అవును, నేనే వద్దన్నాను, వంట మనిషిని పెట్టుకొని తను వంట చేయటం ఏంటి అంది పూర్ణ భవానీని కోపంగా చూస్తూ. వాళ్ళ మధ్య ఉండకుండా భవానీ పిల్లల దగ్గరికి వెళ్ళిపోయింది. భార్య కోపాన్ని అర్థం చేసుకుని ఇక ధనుంజయ్ గారు సైలెంట్గా భోజనం చేస్తున్నారు. ఇక యశ్వంత్ రాను రాను భవానీకి పిన్ని పిన్ని అంటూ బాగా దగ్గరైపోయి తనని చూడకుండా ఉండలేని పరిస్థితికి వచ్చాడు. వాళ్ళ అక్క కొడుకు రాకేష్కి ఆరోగ్యం బాగలేదని భవానీ ఓ 2 రోజులు సెలవు పెట్టి వెళ్ళేసరికి తనని చూడకుండా ఉండలేని యశ్వంత్ జ్వరం తెచ్చుకొని బెడ్డెక్కాడు. పిన్ని పిన్ని అంటూ ఆ జ్వరంతో కలవరిస్తూ ఉండగా డాక్టర్ యశ్వంత్ని చెక్ చేస్తుంటాడు. పూర్ణ, ధనుంజయ్ గారు ఆ పక్కనే కంగారుగా నిలబడి చూస్తుంటారు. డాక్టర్ యశ్వంత్కి ఇంజెక్షన్ చేసి ధనుంజయ్ గారితో మాట్లాడుతూ, మనోవ్యాధికి ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేయలేదు ధనుంజయ్ గారు, ఆ పిన్ని ఎవరో త్వరగా వస్తే యశ్వంత్ తొందరగా కోలుకుంటాడు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. డాక్టర్ మాటలకు పూర్ణ ఆ భవానీ మీద అంతకు అంతా ద్వేషం పెంచుకుంటూ భర్తను కూడా కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. కానీ ధనుంజయ్ గారు కొడుకు మీద ప్రేమతో పూర్ణ కోపాన్ని పట్టించుకోకుండా భవానీకి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పాడు. మళ్ళీ తను రావటం, ఎప్పటిలా తనతో యశ్వంత్ కలిసిపోవడం జరిగిపోతూ ఉంది. ఒకరోజు భవానీ గార్డెన్లో యశ్వంత్ని ఆడిస్తూ ఉండగా అనుకోకుండా భవానీ వెనుకగా వస్తున్న ధనుంజయ్ గారిని తగిలి కింద పడబోతుంటే, పడతావు భవానీ అంటూ అటుగా వచ్చిన ధనుంజయ్ గారు తనని పట్టుకున్నాడు. కరెక్ట్గా అదే క్షణాన పూర్ణ చూపులు వాళ్ళ ఇద్దరి మీద పడ్డాయి. చూడలేదు సార్, క్షమించండి అని అంది భవానీ. పర్వాలేదులే, ఈ మాత్రానికి క్షమించమని అడగటం ఎందుకు అంటూ ధనుంజయ్ గారు భవానీతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది పూర్ణకు తెలియడం లేదు, కానీ వాళ్ళిద్దరి మీద మాత్రం అనుమానాలకు దారితీస్తాయి. మరికొన్ని గంటలకి పూర్ణ కోపానికి భవానీ బలి అవుతూ, పిన్ని పిన్ని అంటూ వరుసలు కలుపుకొని నా కొడుక్కి దగ్గరవుతుంటే నీ మీద నేను అనుమాన పడుతూనే ఉన్నాను, ఆ అనుమానం నిజమై నా మొగుణ్ణి వలలో వేసుకుంటున్నావు అంటూ నిందిస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.